మరి ఆళ్ళందరూ ఈ వ్యవసాయం ప్రచారం చేస్తున్నారా? ఆవులు పెంచుతున్నారా? శిక్షణ ఇస్తున్నారా? చెప్పండి. మరి నా డబ్బులు ధర్మానికి వెళ్తున్నాయా లేవా? 100% వెళ్తున్నాయి కదా! అసలు మీ ఫ్యూచర్ గోల్ ఏంటి గురువుగారు? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? హాస్పిటల్ ఖాళీ అవ్వాలి. తాత ఉన్నప్పుడు హాస్పిటల్ లేవు. మధ్యలో వచ్చినాయి హరిత విప్లవం, మధ్యలో వచ్చినాయి రోగాలు, మధ్యలో వచ్చినాయి హాస్పిటల్స్. ఈ భూమి పుట్టినప్పుడు జనం పుట్టినప్పుడు ఏమీ లేవు కదా. వీటిని మధ్యలోనే తుంచేయాలి. ఇదే నా గోల్. దీనికి భూతాపం పెంచకుండా మనం ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా యువకుల్ని గ్రామాల్లో తీసుకురావాలి. వాళ్ళకి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు గ్రామాల్లో ఒక వర్గం వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్ళిళ్ళు కాకుండా వ్యవసాయం ఉంటే పెళ్ళిన అవ్వట్ల, ఆవులు పెంచుతుంటే పెళ్ళిన అవ్వట్ల. మళ్ళీ వాళ్ళకి సామాజికంగా ఒక గౌరవం తీసుకురావాలి. దీనికి పాలేకరి గారి దాంట్లో మంచి ఆవిష్కరణ ఇది. 3 లక్షల రూపాయల ఆదాయం ఒక ఎకరంలో. ఇది చేసి చూపించడానికి నా పొలాన్ని ఒక రీసెర్చ్ సెంటర్గా చేశారు కృష్ణా జిల్లాలో. అది చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలి 2027 కల్లా. దాన్ని తీసుకొచ్చి లెక్కలు కట్టి అక్కడ సాయిల్ హెల్త్, తిన్న తర్వాత వచ్చిన ఆదాయము, దాంట్లో మిగిలిన ఆదాయము, ఒక ఎకరంలో ఎంత వచ్చింది, అక్కడ ఎన్ని రకాల వైవిధ్యమైన పంటలు ఉన్నాయి చూపించి దాన్ని ఒక రీసెర్చ్ సెంటర్గా చేసి అది ప్రభుత్వానికి ఇచ్చేయాలనుకుంటున్నా నా భూమిని. నా తదనంతరం అది రీసెర్చ్ సెంటర్గా మిగిలిపోతే మా అన్నదమ్ములు మేము అందరం చేసుకున్నది 1 ఎకరం. అలా చేస్తే అక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనేది ఆయనకి రుజువు చేసినాక ఇవ్వాలనేది నా కోరిక. ఎందుకంటే మాగాళ్ళ ద్వారానే ఎక్కువ నష్టపోయాం. మాగాళ్ళ ద్వారా మాగాణులు అవి అన్నపూర్ణ అంటారు కదా, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ. ఇది పచ్చి అబద్ధం. వరి ఒకటైనా మన ప్లేట్లో ఉంది చెప్పండి అని ఎందుకు అలా మాట్లాడారు? అన్ని పంటలు ఉండాలి. బహువార్షిక పంటలు ఈ భూమిని కాపాడేది. ఇది బహువార్షిక పంటలు. ఇలా మోడల్ దీన్ని మనం రీసెర్చ్ సెంటర్ చేసి చూపించాలి. జరిగిపోయింది చాలా అపారమైన నష్టం అమ్మా. దీన్ని సరిదిద్దాలి. నా సమయాన్ని, నా డబ్బుని, నా ఆలోచనల్ని, నా కుటుంబానికి కూడా నాకు సమయం ఇవ్వకుండా తిరుగుతున్నా. దీనికి మా భార్య నాకు చాలా సహాయం చేసింది. మరి ఇన్ని రోజులు తిరుగుతున్నా కదా, ఏమి ఒక్క మాట అనకుండా ఇంట్లో ఒక్కతే పడుకుంటుంది. నిన్న మీకోసం నేను ఇంట్లో ఒక్కనే వదిలిపెట్టి ఇక్కడ రాలేదు. ఎందుకంటే నాకు ఇక్కడికి వస్తే ఎవరు నాతో మాట్లాడలేరు అంటది. ఇక ఆవిడని వదిలిపెట్టి నేను వచ్చా. ఎన్నోసార్లు వచ్చా. ఇలాంటి మీ ఇంటర్వ్యూలో వచ్చినప్పుడల్లా నేను జిల్లాలు తిరుగుతాను, బయట సెమినార్కి వెళ్తాను. మరి ఆవిడ సహకరించకపోతే నేను జరిగేది అది. ఎవరిని ఇంట్లో జరుగుద్ది ఎట్లా? ఏ ఇంటర్వ్యూ చేసే పనులు అంటారు కదా. మిమ్మల్ని చూసి మోటివేట్ అయ్యే యంగ్స్టర్స్కి, యంగ్ జనరేషన్ రైతులకి ఎస్పెషలీ ఒక ట్రైనింగ్ కానీ, ఒక వర్క్షాప్ లాగా కానీ ఏమైనా ఆర్గనైజ్ చేయడం, వాళ్ళకి మీరు ఇన్పుట్స్ ఇవ్వడం, అలాంటిది ఏదైనా ఒకటి మీరు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది సార్. ఇప్పటి వరకు ఒక 6 చేశానమ్మా. దాంట్లో 500 మంది రైతుల నుంచి 2000 మంది రైతులు వరకు ఉన్నారు. కొంచెం లార్జర్ స్ట్రెచ్లో వారం 10 రోజులు చేశాము. ఇప్పుడు చేసేది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఒక 10 రోజుల పాటు శ్రీరామచంద్ర మిషన్ కాన్హా. మీకు భాగ్యనగరం నుంచి మన బెంగళూరు వెళుతుంటే 40 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అవును, కన్హా శాంతివనం. అద్భుతమైన ప్రపంచం అది. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్. అక్కడ 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఓ వావ్. 45 కిలోమీటర్లు ఇక్కడికి. అక్కడ అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా పిలుపునిచ్చాము. ఫస్ట్ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో యువ రైతులకి 10 రోజులు ఈ 3 పూట్ల ఈ భోజనం పెట్టి చక్కని వాతావరణంలో పాలేకర్ గారి పాఠాలు, తర్వాత పండించిన తర్వాత బై ప్రొడక్ట్స్ని ఎలా తయారు చేయాలి, తర్వాత సాయంత్రం పూట క్లాస్ అయిపోయిన తర్వాత జిల్లాల వారీగా వాళ్ళని కూర్చోబెట్టి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీరు ఏం చేయాలి, మీ జిల్లాలో మీ మండలంలో ఇలాంటి న్యాచురల్ ఫుడ్తో పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్, వంటలు చేసే ట్రైనింగ్ కూడా ఇప్పించాలని. విచిత్రం ఏంటి చెప్పమంటారా, ఈ వంటలు ఎవరు చేసినా టేస్ట్గా ఉంటాయి, వంట రానివాడు చేసినా టేస్ట్గా ఉంటాయి.
మాడగట్టుకుని ఉంటే చాలు. సో బేసికల్గా ఒక రైతుకి వ్యవసాయం గురించి అవగాహన కల్పించడం కాదు, చుట్టూరా ఉన్న ఎకో సిస్టమ్ని కూడా బిల్డ్ చేస్తున్నారు మీరు. చేయాలి. చేసి వాళ్ళకి పంట ఒకసారి వస్తుంది, సంవత్సరంలో 2 సార్లు వస్తుంది, 6 నెలలకు ఒకసారి, ఖరీఫ్ అండ్ రబీ. పెళ్ళిళ్ళు ఎప్పుడైనా జరుగుతాయి కదా, ఆ పెళ్ళిళ్ళ నుంచి ఒక ఆదాయం తీసుకోవాలి. దానికి క్యాటరర్స్ రాకూడదు ఊర్లోకి, తర్వాత వంట వాళ్ళు రాకూడదు. మీ రైతుల్ని వంట వాళ్ళుగా తయారు చేద్దాం. అలా ఒక బ్యాచ్ని తయారు చేశాను నేను. 3 బ్యాచ్లు ఉన్నారు. గుంటూరులో ఉన్నారు, పాలమూరులో ఉన్నారు, కృష్ణాలో ఉన్నారు. అసలు మీ థాట్ ప్రాసెస్కే ఒక పెద్ద ఫ్యాన్ అయిపోతున్నాను సార్. అసలు ఇవన్నీ జరుగుతాయా అంటే నేను చేసేసాను ఆల్రెడీ అని చెప్తున్నారు మీరు. 30 పెళ్ళిళ్ళు చేసాం, 35 పెళ్ళిళ్ళు చేసాం ఇప్పటికి. అద్భుతం. అక్కడ అన్ని వస్తువులు పెట్టాలి, ఖాదీ వస్త్రాలు పెట్టాలి, 2 జతలు మెళ్ళి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఈ 35 పెళ్ళి చేశాం కదా, ఎంత కష్టం తెలుసా మీకు? పెళ్ళి కొడుకు తల్లిదండ్రులు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు, కాబోయే జంట 6గురిని ఒప్పించాలి. ఏమో ఇలా వండితే ఏమనుకుంటారో, వాళ్ళు తింటారో లేదో, మాకు తర్వాత సూటిపోటి మాటలు వస్తాయి ఎన్ని అంటారు కదా. ఎంత కష్టం ఒకసారి ఊహించండి. ఒక్క ఐటెం పెడతాని కాదు, మొత్తం ఇన్ని ఐటమ్స్ ఇలా ఉండటం అనేది ఒప్పుకోరు కదా, వచ్చిన వాళ్ళు ఏదో అంటారని. ఎంత కష్టం, ఆ పని చేయగలిగాం. మీరు ఏమన్నా సాధించగలరు, ఏమన్నా మీ సంకల్పం అంత గట్టిది అంతే. అంటే దాంట్లో ధర్మం ఉందమ్మా, వస్తువులో ధర్మం ఉంది. ఈ పని చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఒకప్పుడు అలాగే పెళ్ళిళ్ళు జరిగినాయి కదా, అదే భోజనాలతో మళ్ళీ ఆ రోజులు వస్తాయి అనేది. దోనచారు అని శ్రీకాకుళంలో మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఐటెం తయారు చేశారు. ఎంత టేస్ట్గా ఉందో అన్నం, దాంతో తిని పులుసు అన్నం. వాళ్ళని పిలిచా. ప్రతి జిల్లాలో ఇలాంటివి కొన్ని కల్చర్ పరంగా కొన్ని వంటలు ఉంటాయి. వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాను, అందరికీ పరిచయం చేస్తున్నాను ఆ వంటలు సాయంత్రం పూట. ఇంకొక ఆవిడ చెప్పింది, రవి గారని మా రైతు, శ్రీకాకుళం దారపుడి రవి గారు, వాళ్ళ అమ్మగారు బ్రాహ్మిన్స్ వాళ్ళు. కరువు వచ్చినప్పుడు ఎలా బతకాలి అనేది చెప్పింది. అసలు ఎంత మంచి పాయింట్ చెప్పిందో చూడండి. ఇప్పుడైతే మన సూపర్ మార్కెట్లు ఇంత టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి కదా, జొమాటోలు టమాటాలు అప్పుడు లేవు కదా. ఈ చామదుంప ఆకు ఇక్కడ నుంచి చూసారా, దాని మీద శనగపిండి రాస్తారంట, దాన్ని రోల్ చేస్తారు, కట్ చేస్తారు, దాన్ని ఉడకబెడతారు, డబుల్ బాయిల్డ్ ఉడకబెట్టేసేసి దాన్ని ముక్కలు కట్ చేసి ఉల్లిపాయ వేసి తాలింపు పెడతారంట. కూర అవుద్దంట అది. అంటే ఒక వస్తువు లేనప్పుడు ఎలా బతకాలి అనే దానికి ఆవిడ చెప్పారు. ఆవిడ వయసు 75 ఏళ్ళు ఉంటాయి. అసలు ఈ తరానికి తెలియదు కదా. ఒక లైబ్రరీ కదా వాళ్ళు, లైబ్రరీలో ఒక పుస్తకం. వాళ్ళు ఈ భూమి మీద ఉన్నప్పుడు దీన్ని ఇలాంటి చోట దీన్ని పంపించేయాలి. ఆవిడ రమ్మన్నాను, వస్తున్నారు. మీరు కూడా రండి, ఆ ప్రోగ్రాం చూడండి. ఇది భారతదేశంలో ఇంతవరకు జరగల. ఇవన్నీ అక్కడ చూపిస్తాం. ఇంకోటి చేతి వృత్తుల వాళ్ళందరూ వస్తున్నారు. ఈ మంచాలు అల్లేవాళ్ళు, బుట్టలు అల్లేవాళ్ళు. దానికి ఏమైనా స్పెషల్గా ఎన్రోల్ చేసుకోవాలా సార్? దాని డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి? మన సేవ ఆఫీస్లో చెప్తారు. 6309111427 అక్కడ చేసుకోవాలి. ఇది మళ్ళీ మీ అందరికీ ఒక విన్నపం, ఒక సూచన, ఏదైనా అనుకోండి. ఇది ఒక బాధ్యత కింద ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు భుజాన్ని ఎత్తుకోమని చెప్తున్నాను. సుభాష్ పాలేకర్ కృషిని